నుంచి వచ్చేటట్టు పెట్టారు. ఇప్పుడు కొత్తగా అట్లాగా ఇటు ఈ డౌన్లోకి వెళ్ళేటట్టు సెట్ చేశారు. నేను వాళ్ళతో పాటు వెళ్తున్నప్పుడు ఆ కొత్తగా బ్యారికేడ్ లాగా కట్టారనమాట, కర్రలై ఇదే ఐరన్ రాడ్స్తో కట్టారు. నేను ఇలా చేయి పట్టుకోగానే చేతికి ఒక రాడ్ వచ్చేసింది. వెంటనే చూసి చూపెట్టా కోనేరు. అబ్బా పడక నీ కళ్ళకే పడిందా, సత్యంబు చేసేద్దాం, ఇది రిపేర్ చేయించేద్దాం అంటే, సార్ ఇది చాలా కీ పాయింట్, బస్ స్టాండ్ నుంచి వచ్చిన వాళ్ళ ఇక్కడికే వస్తారు, ఇటే వస్తారు, ఎందుకంటే ఇన్ని పైపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మనకి దుర్గాఘాట్ అంటే కృష్ణానది పైన ఉంటుంది, ఇటు పక్కన కింద నీళ్లు లేనప్పుడు పుష్కర్ ఘాట్లో చేయడానికి ఏం లేదు, ఓన్లీ అక్కడికి వచ్చి ఆ పంపు స్నానాలే చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుందండి. ఇది జాగ్రత్త, ముందు ఓ పని చేయండి, మీరు ఇప్పుడు బిగించిన పొద్దున్నే స్టార్టింగ్ అప్పుడైతే కనుక ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తారు, దీని మీద పడ్డారంటే ఊడిపోతుంది, ఇటు రానియకుండా చూడండి అని చెప్పా. సాయి చెప్తున్నాడు కదా చూడయ్య అని కమిషనర్కి వాళ్ళకి చెప్పారు. సీన్ కట్ చేస్తే పొద్దున్నే ఫస్ట్ అక్కడ పోలీసులు ఎవరు లేరు, ఆ టైంలో ఎవరు లేరు, అంటే వస్తారు కదా నిదానంగా, ఏ పొద్దున 6 తర్వాత అనుకున్నారు, కానీ పుష్కర టైం ముహూర్తం అనే సంగతి పట్టించుకోవాలి. తీరా చూస్తే ఒక్కసారి వచ్చారు, అక్కడే తొక్కిసలాట జరిగి చచ్చిపోయారు 4. అంటే మనకి హిందూ సంప్రదాయం పట్ల అవగాహన ఉండాలి, ప్లస్ ఆ టైంలో ఉండే రష్ గురించి అవగాహన ఉండాలి. అదే సందర్భంలో వాళ్ళ యాంగ్జైటీ, దేవుణ్ణి ఏ టైంలో చూడాలి